అందరికీ నేడు పురాణ వచనంలో భాగంగా సంకటహర చతుర్థి వృత్తాంతం గురించి వివరించుకుందాం. ప్రతి మాసము కూడా పౌర్ణమికి తదుపరి వచ్చే 3-4 రోజుల్లో మనకి ఈ చవితి తిథి ఎప్పుడైతే ప్రదోష కాలానికి ఉంటుందో సరిగ్గా ఆ సమయాన్ని సంకటహర చతుర్థిగా పరిగణింపదలిచారు. ఈ విధంగా ఈ సంకటహర చతుర్థి పర్వదినం నాడు గణపతిని ఆరాధించడం అనేది పరిపాటిగా వస్తున్నది. ఎందువల్ల అంటే అంతటి గణపతికి అత్యంత ప్రీతికరమైనది ఏమిటయ్యా అంటే గరిక. అందులో యందు గరికను గనక గణపతికి సమర్పించి మన మనస్సు యందు ఎటువంటి వ్యాకులతలు ఉన్నా, ఎటువంటి సమస్యలు ఉన్నా, ఏ విధమైనటువంటి తత్వం ఉన్నా కూడా అంతటి కూడా స్వామికి విన్నవించుకుని, స్వామి నీవే నన్ను రక్షించాలని చెప్పి అంతటి గరికను స్వామికి సమర్పించి అర్చించనుచో గణపతి స్వామి ముగ్ధుడయ్యి భక్తులకి తనదైన అనుగ్రహాన్ని ప్రసరిస్తూ ఉంటారు. ఈ విధంగా ఈ సంకటహర చతుర్థి పర్వదినాన్ని ప్రదోష కాలంలో చేయడానికి గల ఆంతర్యము మరియు ఇందుకు ఉన్నటువంటి పురాణ వృత్తాంతాన్ని కూడా ఇప్పుడు తెలుసుకుందాము. అంతటి పూర్వకాలం నందు ఒకానొక సమయాన ఇంద్రుడు ముల్లోకాలు కూడా విహరిస్తూ ఉన్నాడు. విహరిస్తూ ఉన్న సమయంలో ఎట్టకేలకు తన పుష్పక విమానం ఒక రాజ్యం వద్దకు రాగానే నిలిచిపోతుంది. ఏ విధంగా అంటే అప్పటి వరకు ఆకాశంలో ఎంతో తేజోవంతంగా ఎగిరిన విమానము ఆ రాజ్యంలోకి రాగానే భూభాగంలోకి కుంగబడిపోతుంటుంది. ఈ సమయాన ఇంద్రుడు దివ్య దృష్టితో వీక్షించగా ఏమిటి ఇలా జరిగిందను తన దివ్య దృష్టిని వీక్షించి చూడగా ఆ యొక్క రాజ్యము సూరసేన మహారాజు గారి యొక్క రాజ్యంగా తెలిసింది. వెంటనే ఇంద్రాధిపతులు సూరసేన మహారాజు గారిని పిలిపించి ఏమిటి పరిస్థితి అంటూ అడగగా ఇంద్రుడు తెలియజెప్పాడు. ఓయి సూరసేన మహారాజా, నీ రాజ్యంలో ధర్మ కార్యక్రమాలు అనేవి జరగడం లేదు. ఇచ్చట అధర్మం అనేది రాజ్యం ఏలుతుంది. కనీసం నీవు పావువంతైనను కూడా ధర్మాన్ని నిలబెట్టుటలో విఫలమయ్యావు. తద్వారా నీకు ఇటువంటి దుస్థితి పట్టింది. అందుకని ఇక్కడ కరువు కాటకాలు అనేవి తాండవం చేస్తున్నాయి. ఇకనైనా నీవు యజ్ఞయాగాదులనేవి చేసి ధర్మాన్ని గాడిలో పెట్టి నీ రాజ్య ప్రజలందరినీ కూడా సుభిక్షంగా చూసుకోవాల్సిన బాధ్యత నీది. ఆ యొక్క అధర్మ రాశి వలన నా ఈ పుష్పక విమానం ఇచ్చట నిలిచిపోయింది అంటూ ఇంద్రుడు సూరసేన మహారాజు గారిని మందలిస్తున్న తరుణంలో ఒక అద్భుతమైనటువంటి ఘటన చోటు చేసుకున్నది. సరిగ్గా అటుగా వెళుతున్నటువంటి గణేష దూతలు ఒక వృద్ధురాలి యొక్క దేహాన్ని తీసుకుని పుష్పక విమానం మీద గణేష లోకానికి వెళుతున్నారు. ఈలోగా బృహుండి అనే ఒక గణేష భక్తుడు విచ్చేసి ఇంద్రుడికి జరిగిన వృత్తాంతాన్ని చెబుతాడు. అయ్యా ఇంద్రోత్తమ నమస్కారాలు. ఈ యొక్క వృద్ధురాలు ఎప్పుడూ కూడా గణపతిని ప్రతి మాసము కూడా పౌర్ణమికి తదుపరి వచ్చే చవితి నాడు ప్రదోష కాలంలో ఎంతో ప్రీతికరంగా అర్చించేది. ఏ విధంగా అర్చించేదంటే తనకి ఉన్నటువంటి శక్తి అనుసారము మృత్తిక అనగా మట్టితో ప్రతిమ గావించి గరికను సమర్పించి అర్చించి శక్తి ఉన్నంతలో మోదకాలను సమర్పించి స్వామివారిని పూజిస్తూ ఉండేది. ఇలా జీవితాంతము కూడా చేయదలిచింది. పౌర్ణమి వెళ్ళిన 3వ తేదీ నాడు 3వ రోజు నాడు ప్రదోషకాలంలో ఉన్న చవితి సమయం నాడు ప్రతి మాసము కూడా ఇలా ఆచరించి అంత్యకాలంలో గణపతి ఆరాధన చేస్తూ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొంది ఈ విధంగా మోక్షానికి చేరుకుంది. ఆ విధంగా ఎవరైతే సంకటహర చతుర్థి పర్వదినం నాడు గణపతిని ప్రార్థింపదలుస్తూ ఉంటారో ధనార్థులకు ధనాన్ని, పుత్రార్థులకు పుత్రుల్ని, కార్యార్థులకు కార్యాన్ని, వివాహార్థులకు వివాహాన్ని, సంతానార్థులకు సంతానాన్ని, సర్వార్థులకు సర్వాన్ని అనగా అన్నిటినీ కూడా గణపతి మనల్ని అనుగ్రహించి రక్షింపదలుస్తూ ఉంటారు. ఈ సంకటహర చతుర్థి పర్వదినము 3, 7, 11, 21 విధంగా ఆచరిస్తూ ఉన్నట్లయితే కూడా తత్కారణ ఫలితంగా గణపతి అనుగ్రహం అనేది సిద్ధింపదలుస్తుంది. అయ్యా ఇంద్రోత్తమ, మీరు కూడా ఈ వ్రతాన్ని ఆచరించి మీ యొక్క సింహాసనానికి ఎటువంటి ఆటంకాలు ఏర్పడకుండా గణపతి అనుగ్రహాన్ని పొందండి అని చెప్పి బృహుండి తెలియజెప్పి అక్కడ నుండి వెళ్ళిపోయాడు.
ఇంతలో మరొక ఘటన చోటు చేసుకుంది. ఆ యొక్క వృద్ధురాలి దేహం మీద ఉన్నటువంటి గరిక ఒకటి వచ్చి ఇంద్రోత్తముడి యొక్క అంతటి పుష్పక విమానం మీద పడింది. ఎప్పుడైతే ఇలా జరిగిందో ఇంద్రుడి యొక్క పుష్పక విమానం మీద కూడా ఆ స్వామి అనుగ్రహం పడడంతో ఒక్కసారిగా ఆ పుష్పక విమానం ఆకాశంలోకి ఎగరడం ఆరంభించింది. తద్వారా ఈ విషయ వృత్తాంతాన్ని అంతా కూడా ఇంద్రుడు సూరసేన మహారాజు గారి సమక్షంలో జరిగిన ఎడల సూరసేన మహారాజు గారు కూడా తన రాజ్యంలో ప్రజలందరికీ కూడా సంకటహర చతుర్థి వ్రత మహత్యం గురించి తెలియజెప్పి ప్రతి మాసము కూడా పౌర్ణమికి వెళ్ళిన వచ్చే చవితి నాడు ప్రదోష కాలంలో చంద్రోదయం అయిన పిమ్మట చంద్రోత్తముడికి అర్ఘ్యాన్ని అర్పించి ఈ యొక్క వ్రతాన్ని క్రమం తప్పకుండా ఆచరింపచేయదలిచాడు. ఈ విధంగా చేసిన ఎడల ఆ రాజ్యంలో ఉన్న ప్రజలందరూ కూడా ఆయురారోగ్యాలతో వర్ధిల్లి సమస్తము కూడా గణపతి యొక్క అనుగ్రహంతో రాజ్యంలో ధర్మం అనేది తేజోవంతంగా విరాజిల్లింది. ఈ విధంగా కలియుగంలో మనం ఇప్పటికీ కూడా ఈ యొక్క సంకటహర చతుర్థి వ్రతాన్ని ఆచరించగలగాలి. తద్వారా గణపతి యొక్క అనుగ్రహం అనేది మానవుణ్ణి ఎప్పుడూ కూడా ముందుకు తీసుకువెళ్తూ ఉంటుంది. ఎందుకంటే మానవ జీవితం అనేది అరిషడ్ వర్గాలైనటువంటి కామము, క్రోధము, మదమాత్సర్యములతో ఎప్పుడు కొట్టుమిట్టాడుతూ ఉంటుంది. వీటిని జయించాలంటే భక్తి అనే ఒక మార్గం ఉండాలి. ఆ భక్తి యందు గణపతి యందు భక్తి కలిగి ఉండడం వలన సర్వము కూడా గణపతి స్వామి తనదైన అనుగ్రహాన్ని ప్రసరింపదలిచి మానవుణ్ణి ధర్మ మార్గంలోకి తీసుకువెళ్ళి కార్యసిద్ధిని చేకూర్చదలుస్తూ ఉంటాడు. ఈ విధంగా ప్రతి ఒక్కరూ కూడా ప్రతి మాసము వచ్చే సంకటహర చతుర్థి పర్వదినం నాడు మనకి ఉన్నంతలో స్వామివారిని పూజింపదలచా, లేని ఎడల కనీసం ఒక గరికపోచనైనా స్వామికి సమర్పించి నమస్కరించిన ఎడల గణపతి స్వామి సంతుష్టుడై ఉండి భక్తుల్ని అనుగ్రహింపదలుస్తూ ఉంటారు. ఈ విధంగా స్వామివారికి ప్రీతికరమైనటువంటి మోదకాలను సమర్పించి ఆనాడంతా కూడా ఉపవాస దీక్ష గావించి మనం ఏ వాంఛ అయితే అనుకుంటున్నామో అంతా కూడా స్వామివారికి విన్నవించుకుంటూ స్మరిస్తూ ఓం గం గణపతయే నమః, ఓం గం గణపతయే నమః, ఓం గం గణపతయే నమః అనుకుంటూ ఆనాడంతా కూడా గణపతి యొక్క నామస్మరణ చేస్తూ ఉన్నట్లయితే తత్కారణ ఫలితంగా సంకటహర చతుర్థి వ్రతాన్ని ఆచరించే తరుణంలో మనకి ఎటువంటి నెరవేరని కోరికలున్నా కూడా ఆటంకాలు కలుగుతున్నటువంటి పనులన్నీ కూడా ఆటంకాలు వైదొలగి గణపతి అనుగ్రహంతో కార్యసిద్ధి అనేది ఖచ్చితంగా సిద్ధిస్తుంది. ఇది ఏ సత్యం, ఇది ఏ సత్యము. కావున ప్రతి ఒక్కరూ కూడా ఆనాడు సమీపాన ఉన్నటువంటి గణపతి స్వామివారి యొక్క దేవాలయాలకు విచ్చేసి స్వామివారిని పూజించండి. లేని ఎడల మన గృహమునందే ఉన్నటువంటి గణపతి స్వామి వారిని పూజించిన ఎడల స్వామి అనుగ్రహం అనేది కలుగుతుంది. జయం. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు, నిత్య శ్రీరస్తు, నిత్యమంగళాని భవంతు. స్వస్తి.